తెలంగాణలో మరియు బీఆర్ఎస్ పార్టీలో సంచలనం లేపిన ఈ కార్ రేసింగ్ ఇప్పటికే కేటీఆర్కి నోటీసులు పొందిన విషయం మనకైతే తెలుసు. ప్రాసిక్యూషన్ చేస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అందులో జరిగిన అవినీతిని మరి బయటికి తీస్తారని తెలంగాణ ప్రజలు కూడా గట్టిగా నమ్మారు. కానీ ఎటువంటి చర్యలు లేకుండా, ఎటువంటి చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఉంటుందనే వాదన ఇటు ప్రజల నుండి వస్తూ ఉంది. కానీ ముమ్మాటికి ఇది అవాస్తవం అని కూడా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే గవర్నర్ని కలిసి కేటీఆర్ని విచారణ చేయడానికి తన ఆమోదం కావాలి అని కూడా కోరడం అయితే జరిగింది. కానీ ఇటు గవర్నర్ నుండి పక్షం రోజులైనప్పటికీ కూడా ఎటువంటి స్పందన రాని పరిస్థితి కనబడతా ఉంది. ఈ పక్షం కాలం నుండి కాంగ్రెస్ పార్టీ అనేక విధాలుగా గవర్నర్ని కలిసి మరి ఈ కార్ రేసింగ్లో దాదాపుగా 45 నుండి 55 కోట్ల వరకు ట్రాన్సాక్షన్ జరిగినాయి. అక్కడ ఎటువంటి ఏదైతే మంత్రుల ఆమోదం తీసుకోలేదు, ఏదైతే ఆర్బీఐ రూల్స్ విరుద్ధంగా డబ్బులు సెండ్ చేశారనే విధంగా ఇటు గవర్నర్ కోరడం అయితే జరిగింది. ఈ అంశాలపైన గవర్నర్ స్పందించకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటు బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకము అన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ఈ కార్ రేసింగ్లో అవినీతి జరిగిందా లేదా అనే వివరాలు తెలియాలంటే ఖచ్చితంగా కేటీఆర్ని విచారణ చేయాలి. కానీ కేటీఆర్ని విచారణ చేయాలంటే ఇటు గవర్నర్ ఆమోదం ఖచ్చితంగా అవసరం. కానీ ఇక్కడ గవర్నర్ స్పందన లేకపోవడం వల్ల ఇక్కడ కొన్ని కోణాలైతే బయటకు వస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ కార్ రేసింగ్ సంబంధించిన కేసు ముందుకు వెళ్ళని పరిస్థితి కనబడతా ఉంది. తెలంగాణ ప్రజలు చాలా వరకు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజలతో పాటు ఏదైతే అవినీతి జరిగిందో వాటిపైన ఫోకస్ పెడతారన్నట్టు కూడా చాలామంది ఆశించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకెళ్తా ఉంది. గత ప్రభుత్వంలో ఏవైతే ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు పేరుమీట చేసిన దోపిడీలు ఏవైతే ఉన్నాయో వాటిని కొన్ని తీసే ప్రయత్నాలు కూడా చేసి దాంట్లో కొన్నిటికి సాక్ష్యాలు సేకరించే పనిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు కూడా మనకు క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగా ముఖ్యంగా ఈ కార్ రేసింగ్ సంబంధించిన అంశం కూడా తెరపైకి అయితే వస్తూ ఉంది. ఇంకా గవర్నర్ ఎటువంటి మరి స్పందన లేకపోవడము, కేటీఆర్ని విచారణ చేయాలా వద్దా అనే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒకవేళ విచారణ అనంతరము కేటీఆర్ అరెస్ట్ అవుతాడనే భయము బీఆర్ఎస్ నేతల్లో కూడా కొంత కనిపిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ చేస్తున్న నాటకాలు అంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. మరి గవర్నర్ ఇప్పటికైనా స్పందిస్తారా లేదా, మరి కాంగ్రెస్ నేతలు మరోసారి కలవడానికైనా సిద్ధంగా ఉన్నామన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. మరి దీనిపైన ఎటువంటి స్పందన వస్తుందన్నది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.